హాయ్ అండి. మొత్తం మినప్పిండి అండి ఇది. యాక్చువల్‌గా ఇడ్లీకని పోసాను. చూసుకోలేదు ఇడ్లీ రవ్వ అయిపోయింది. తెచ్చుకోవాలి. సో, దీంతో ఏం చేయాలనుకుని ఇంకా పొంగడాల్లాగా పోసేసాను. బాగా వచ్చాయి మెత్తగా. బీట్ చేస్తే బాగా గాలి వెళ్ళి చక్కగా మెత్తగా వస్తాయి. అండ్ ఈ పిండి నేను మామూలుగా నా బ్లెండర్ ఉంటుందండి వైటామిక్స్ అని, అందులో రుబ్బేసుకున్నాను. గ్రైండర్లో ఏం రుబ్బలేదు. అయినా మెత్తగా బాగా వచ్చాయి. మరి హైలో పెట్టుకోకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా చక్కగా పిండిలాగా ఉండకుండా బాగా వేగుతుంది. క్విక్ స్నాక్ కింద బాగానే ఉంటాయండి. రెడీ. మినప పొంగడాలు రెడీ.